అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు విష్ణు పురాణంలో తరువాత భాగాన్ని మీకు వినిపిస్తున్నాను. ఆ విధంగా ఆ మునికి తర్వాత ఆ దేవకన్యకు ఒక అందమైనటువంటి వారిద్దరి వలన ఒక అందమైన శిశువు జన్మిస్తుంది. ఆమె పేరు మారిష. మారిషకు సాటి కాగల ఓటి ఉంటుందా అని చెప్పి చంద్రుడు చెప్తాడు. చంద్రుడు వారితో చెప్తూ ఉన్నాడు, ఈమెను మీరు పరిగ్రహించండి, పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను వినండి. తెలుగు జన్మలో ఈమె ఒక రాజపత్ని. అనతి కాలమునకే వితంతువై ఏ సుఖము కోరక శ్రీహరి భక్తురాలైంది. విష్ణువు ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడగగా, స్వామి, బాల్యమునందే వితంతువునయ్యాను, మరి జీవితాన్ని అనుభవించాలి కదా, ఆ తృష్ణ తీరేటట్టు నాకు నా వారు కావాలి. నేను అయోనిజ అయి ఉండి రకరకాలైనటువంటి సుఖాలను అనుభవించి ప్రజాపతి అయ్యే కొడుకును కన్నటువంటి తల్లి నవ్వాలని కోరింది. హరి తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. అదే ఈ మారిషగా రూపొందింది. పరిగ్రహించండి, మీకు ఈమె యందు మహానుభావుడు ప్రజాపతి అయ్యే కొడుకు కలుగుతాడు. అది మహావిష్ణువు అనుగ్రహం. అతడు అనేక వంశాలకు కర్త అయి చరాచర నిర్మాత అవుతాడని చంద్రుడు నచ్చచెప్పి మారిషను ప్రచేతసుల గృహిణిగా పాణిగ్రహణం చేయించాడు. ప్రచేతసులకు మారిష యందు బ్రహ్మకు సాటిగా చెప్పదగిన కుమారుడు కలిగాడు. పేరు దక్షుడు. అతని వల్ల దేవ దానవ గంధర్వ సిద్ధి విద్యాధరాది నానా జీవులను ద్విపద చతుష్పదాది నానా జంతు సంతతి కలిగింది. ఆ విధంగా దక్షుడు ప్రజాపతి అయ్యాడు అని చెప్పగా, మైత్రేయుడు, గురువర్య, బ్రహ్మ యొక్క కుడి చేతి బొటనవేలి నుంచి దక్షుడు పుట్టాడని వినికిడి. మరి అతడు ప్రచేతసుల కొడుకు అవడం ఎలాగా అని అడుగగా, పరాశరుడు చెప్తూ ఉన్నాడు. బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడు తపోధన్లలో అగ్రగణ్యుడు. అతనికి నాశనం లేదు. సృష్టికై ప్రతి మన్వంతరమందు యుగానికి ఒక ప్రజాపతి దక్షనామముతో పుట్టి సృష్టికర్తగా ఉంటాడు. కనుక ప్రచేతసుల కొడుకైనటువంటి దక్షుని చరిత్ర విస్తరించి చెప్తాను విను. ప్రచేతస పుత్రుడైన దక్షుడు చాలా కాలం శ్రీహరిని ధ్యానిస్తూ అసాధారణమైన తపస్సు చేసి ఆ దేవుని వల్ల చరాచర భూత సృష్టికి కర్తగా వరం పొంది బ్రహ్మ అనుమతితో ఖేచర భూచరాది భూత సృష్టి మానసికముగా చేశాడు. కానీ అది పెరగలేదు. భార్య సంబంధం లేక సృష్టి పెంపు జరగదని ఊహించి వరుణపుత్రి అయిన అసిక్నిని పెండ్లాడి హర్యశ్వులు అనేటువంటి కొడుకులను ఎక్కుమందిని కన్నాడు. వారిని సృష్టి కార్యానికి నియోగించాడు. ఆ దశలో వారి పనికి విఘ్నం కలిగించాలని వారి వద్దకు వచ్చి, ఏమయ్యా అవివేకం, దేశం కాలం పరిస్థితి తెలియక ఒక మూల కూర్చుని ఏం చేస్తారు, సృష్టికి వెళ్ళండి అని తన దారిని తాను పోయాడు. నారదుని మాట విని వారు నలుదిక్కులా చెదరిపోయారు. సముద్రములో కలిసిపోయిన నదుల్లాగా తిరిగి మరి రాలేదు. దక్షుడు మళ్ళీ వైతరిణి యందు కొడుకులను కని వారికి శబళాశ్వులు అని పేరు పెట్టి సృష్టి కార్యానికి నియమించగా, మునుపటిలాగే నారదుడు వచ్చి వారికి ఏమేమో చెప్పి వెళ్ళిపోయాడు. వారు నారదుని మాట విని అన్నల్లాగే చెదిరిపోయారు. ఎక్కడికి పోయారో చెప్పశక్యం కాదు. అందరు కొడుకులు పోయి తిరిగి రాకపోవడం ఆ తండ్రికి విచారం కలిగించిందని వేరే చెప్పనక్కర్లేదు. నారదుని వల్ల ఇలా అయిందని తెలిసి కోపించి తిట్టి మళ్ళీ వైతరిణి యందు 60 మంది కూతుళ్లను కన్నాడు. వారిలో 10 మందిని ధర్ముడు, 13 కశ్యపుడు, 27 చంద్రుడు, 4 అరిష్టనేమి, 2 బహుపుత్రుడు, 2 అంగీరసుడు,
2 కృతాశ్వుడు పరిగ్రహించారు. ధర్ముని వంశంన పుట్టిన వారిలో విశ్వకర్మ శిల్ప విద్య పారంగతుడు. అప్పటికప్పుడు వివిధ రకాల దివ్య భవన నిర్మాణం చేసే దివ్య శిల్పిగా ప్రసిద్ధుడయ్యాడు. ఆ విశ్వకర్మ కొడుకు త్వష్ట కొడుకు మహాతపోధనుడు విశ్వరూపుడు. అతని సుతులు 11 రుద్రులు. ఇక కశ్యప ప్రజాపతి సంతతి చెప్తాను విను. అదితికి శక్రుడు, చక్రధరుడు పుట్టారు. చాక్షుష మన్వంతరమందు దేవగణాలలో ముఖ్యులు 12 ప్రసిద్ధులైన వారు పుట్టారు. వారు వైవస్వత మన్వంతరమునందు ఆర్యముడు, ధాత ఇలా వారి పేరులుగా 12 ఉద్భవించారు. ఇట్లా బహుపుత్రునకు 14 మనువులు పుట్టారు. ఈ రకంగా చెప్తాడు. ఇక చెప్పేది చాలా విశిష్టమైనటువంటి భక్త చరిత్ర అని. ఆయన తరువాత ఆ నిజమైనటువంటి భక్తుడు ఎవరు, ఎవరు ఆ భక్తుడు మనము వచ్చేటువంటి భాగంలో వివరిస్తాను. కావున దయచేసి పురాణ శ్రవణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా కంటిన్యూగా చూస్తూ ఉండండి. ప్రతి భాగము కూడా చాలా ఆసక్తికరంగా, వినడానికి చాలా ఇంపుగా మనకు కలిగిస్తుంది. విని ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులకు పొందుతారని ఆశిస్తున్నాను. ఓం నమో నారాయణ.